మీద 100 మంది తెలుగుదేశం పార్టీ గూండాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో దాడికి తెగబడడం అనేటటువంటిది అత్యంత హీనం, హేయం, నీచమైనటువంటి సంఘటనగా ఈ రోజు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మహిళల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి గూండాయిజం చూస్తే మీరు ఏమి చేయదలుచుకున్నారు ఈ ఎన్నికని అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. గెలవలేక, మీ మేనిఫెస్టో మీద గెలవలేక, మీరు అరిచేతిలో స్వర్గం చూపించినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఈ రోజున ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికలకి వెళ్లకూడదు, పోలింగ్ బూతులకి ప్రజలు రాకూడదు, ముఖ్యంగా మహిళలు రాకూడదు. ఇది చంద్రబాబు కుట్ర. పోలింగ్ బూతులకి మహిళలు వస్తే మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తారు. ఎందుకంటే మహిళలకి ఈ రోజున డీబీటీ ద్వారా పథకాలు అందించడం కానివ్వండి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, మొత్తం ఈ రోజున మహిళల వైపు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్నగా భావిస్తూ ఉన్నారు. అవ్వ తాతలు ఒక మనవడిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు పోలింగ్ బూతులకు వస్తే ఖచ్చితంగా ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది. కాబట్టి మహిళలు రాకుండా చేయడానికి ఒక భయపెట్టేటటువంటి వాతావరణాన్ని ఈ రోజు తెలుగుదేశం క్రియేట్ చేస్తా ఉంది. లేకపోతే హోంమంత్రి మీద దాడి ఏమిటండి మహిళ మీద? అంటే మీరు స్పష్టంగా ఎంత దురుద్దేశపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారనేటటువంటి తెలియడం లేదా? హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడనే బెదరగొడితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ బెదిరిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ గూండాగిరి చేస్తారో అని చెప్పి ఓటు వేయడానికి రాకుండా ఉంటారనేటటువంటిది మీ నీచమైనటువంటి ఆలోచన కాదా? పోలింగ్ రోజున కూడా మహిళల్ని టార్గెట్ చేసి దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమన్నా వ్యూహం పన్నుతోందా? దిక్కుమాలిన ఆలోచనలు, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబుకే వస్తాయి. తాము ప్రజలకు ఇది చేస్తామని చెప్పలేరు, మెప్పించలేరు. తమ మేనిఫెస్టోని ఎవరు ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఒక విష ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం, ప్రజల్ని బెదరగొట్టేటటువంటి ఒక కుటిలమైనటువంటి ఆలోచనలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.